మహేశ్వరంలో ఎన్ని గజాల స్థలం కొంటే ఏపీ అమరావతిలో అన్ని గజాల స్థలం ఫ్రీ. మనతో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎడ్డల లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి సౌమ్య గారు. మిషన్ 90 ఏంటి సార్, ఏంటి వ్యూహం? అంటే భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీద విశ్వాసం పోయినటువంటి సందర్భంలో దేశంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మరి అభివృద్ధి కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కానీ, వేగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, పారదర్శకంగా జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే భారతీయ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిందో ఆ పార్టీ మరి పార్టీని గద్దెదించాలని అనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చేసిండ్రు. ప్రత్యామ్నాయమైనటువంటి భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాదు, అది ప్రతిరూపమే అవుతుంది. ఆ భారాసాకు ప్రతిరూపమే అవుతుంది తప్ప ప్రత్యామ్నాయం కాదు. ఆ పార్టీని అనేక దశాబ్దాలు ఈ రాష్ట్రంలో ప్రజలు చూసారు. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తదనుగుణంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్లో కూడా కేంద్రం చేసినటువంటి కార్యక్రమం దాన్ని మరింత బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆ అభివృద్ధి ఫలాలు, ఆ బెనిఫిషియర్స్ వద్దకు వెళ్ళేటువంటి విషయం కానీ, అదే రకంగా మరి కార్యకర్తలను సమాయత్తం చేయడం కానీ, అట్టడుగు స్థాయి వరకు కూడా మరి విషయాలను ప్రజలకు చేరవేసేటువంటి దానికోసం పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేస్తుంది. ఆ సన్నద్ధం చేయడంలో ఒక లక్ష్యం పెట్టుకొని సన్నద్ధం చేస్తుంది. మిషన్ 90 ఇది ఈ లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం అనుగుణంగా పార్టీని సమాయత్తం చేస్తాం. బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు, వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మీ బలం ఎంత సార్ యాజ్ ఆఫ్ నౌ? గత ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ థర్డ్ ఆల్టర్నేటివ్, కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ అంటే గతంలో కాంగ్రెస్ టిఆర్ఎస్కు కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఉండే, ఇప్పుడు భారాసాకు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అనేటువంటి నిర్ధారణకు ప్రజలు వచ్చారు. మరి సెంట్రల్ పార్టీ ఈ రాష్ట్రం మీద దృష్టి సారించింది. రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి విశ్వాసం, నమ్మకం ప్రజల ఆలోచనల మేరకు పార్టీకి కలిగింది. ఆ దిశలో అనువైనటువంటి రీతిలో ప్రచార కార్యక్రమాలు కానీ, పోరాట కార్యక్రమాలు కానీ, మరి కార్యకర్తల సమాయత్తం కానీ, వీటన్నిటికి కూడా వ్యూహాలు చేసుకొని వాటిని పదును పెట్టి మరి అమలు చేయడం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి చేరికలు కూడా దీంట్లో ఒక భాగంగా ఈ వేదిక మీద చేరి మరి ప్రజా జీవితంలో ముందుకు కొనసాగడానికి, నరేంద్ర మోదీ అడుగు కలపడానికి వస్తున్నటువంటి వాళ్ళని కూడా హక్కున చేర్చుకొని ముందుకు తీసుకెళ్తాము. లాస్ట్ టైం మీ బలం ఓన్లీ ఒక్క ఎమ్మెల్యే సార్, తర్వాత ఉప ఎన్నికల తర్వాత మీ బలం ఐ థింక్ 3కి చేరింది. మొన్న మునుగోడు ఎందుకు ఓడిపోయింది సార్? దాన్ని సెమీఫైనల్ అన్నారు, అన్ని అన్నారు, ప్రజల్లో మా బలం పెరిగింది అంటున్నారు. సరే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనుకోండి, అందులో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ సీట్స్ వచ్చాయి, దట్స్ ఫైన్. కానీ మొన్న మునుగోడు ఓడిపోయిన తర్వాత అదే కాన్ఫిడెన్స్ మీలో ఉందా? మునుగోడు మేము నైతికంగా గెలిచినాం. ఎక్కడైతే కమ్యూనిస్టులు 5 సార్లు గెలిచారు, అక్కడ కాంగ్రెస్ 6 సార్లు గెలిచినటువంటి పరిస్థితి.
అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ కూడా ఒకసారి మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంటే మాకు అనువుగాని స్థితి ఉన్నటువంటి పరిస్థితులలో కూడా మరి వాళ్ళ అనుకూలమైన వాతావరణం నిర్మాణమైందన్న దానికి భారతీయ జనతా పార్టీ త్రుటిలో ఓడిపోయింది. అంటే భారస తన ఎమ్మెల్యేలను, మంత్రులను, యంత్రాంగాన్ని, డబ్బును విచ్చలవిడిగా వినియోగించినటువంటి పరిస్థితులలో మరి ఇటువంటి స్థితిలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఉత్కంఠపోరుతో దరిదాపుకు వచ్చినటువంటి పరిస్థితి, గెలుపు దగ్గర దాకా వచ్చినటువంటి పరిస్థితి. ఇది భారతీయ జనతా పార్టీ నైతికంగా గెలిచినట్టే. మరొక రకంగా చూస్తే దీని ద్వారా ఖమ్మం, నల్గొండలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుంది అనే దానికి ఇది సంకేతం. ఇక మిగతా ప్రాంతాలతో సమానంగా కాదు, మిగతా ప్రాంతాలతో పోటీపడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అనే దానికి ఇది నిదర్శనం. సార్, మొన్నటి మునుగోడు ఎలక్షన్స్ లో రాజగోపాల్ రెడ్డి గారిని చూసి ఓటేశారా, లేకపోతే మీ పార్టీని చూసి ఓటేశారు సార్? ఎందుకంటే లీడర్స్ ఫ్లెక్సీలు అండ్ ఫోటోలు కాదు, పార్టీ గుర్తును ప్రచారం చేయాలి అని మీ అధిష్టానం అంటోంది. ఇది సాధ్యమేనా సార్? అంటే ఒకటండి, ఒక బలమైన అభ్యర్థి తమ అభిమాన పార్టీ నుంచి నిలబడ్డప్పుడు ప్రజలు గెలిపించడానికి సిద్ధపడతారు, గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు. బలమైన అభ్యర్థి అయినా తమ అభిమాన పార్టీ నుంచి కానీ తాము గెలవాలనుకుంటున్నటువంటి పార్టీ నుంచి నిలబడకపోతే ఎంతటి బలమైనటువంటి అభ్యర్థి అయినా మరి గెలుపు దాకా గెలుపొందడం అనేటువంటిది గగనతలం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీని, రాజగోపాల్ రెడ్డి గారిని వేరుగా చూడడం అనేటువంటిది సబబు కాదు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మీద ప్రజల్లో అభిమానం ఉన్నది, మరొక వైపు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి గారి మీద ప్రజల్లో అభిమానం ఉన్నది. దాన్ని మేము పూర్తి స్థాయిలో మెటీరియలైజ్ చేసుకునేటువంటి విషయంలో గెలుపు వరకు వచ్చి మేము త్రుటిలో చేజార్చుకున్నాం తప్ప అది మోరల్గా మేము గెలిచినట్టే. మీ బలం ఇప్పుడు ఎంత కాదనుకున్నా మూడేశారు, కానీ 119 నియోజకవర్గాల్లో మిషన్ 90 అంటున్నారు. అది పాసిబుల్ ఎట్లా అవుతుంది? గ్రౌండ్ లెవెల్లో ఇంకా పార్టీ అంత సంస్థాగతంగా బలంగా లేదు అని మనం మాట్లాడుకోవాల్సిందే సార్. అంటే మీరు కూడా ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ 119 నియోజకవర్గాల్లో మీరు టార్గెట్ చేసింది 90. ఆ 90 కూడా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? అంటే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఈ రాష్ట్రంలో 1980 నుంచే కాదు, దానికి ముందు జనతా పార్టీలో కానీ, దానికి ముందు భారతీయ జనతా పార్టీ పూర్వరూపమైనటువంటి జనసంఘ్ నుంచి కూడా కానీ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మూలాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సొంతంగా 4 పార్లమెంటు స్థానాలను ఈ రాష్ట్రంలో గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు ఒక్క స్థానము ఎమ్మెల్యే మొదలు గెలిచిన తర్వాత 2 స్థానాలు ఉప ఎన్నికల్లో మేము గెలిచిన 18కి 19కి 6 నెలల తేడాలో 4 పార్లమెంటు స్థానాలను మేము గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఒక విషయాన్ని నేను ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం. త్రిపురలో అక్కడ మాకు అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు, అది కమ్యూనిస్టుల కంచుకోట. మానిక్ సర్కార్ అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి దగ్గర 1% ఓట్లు లేనటువంటి దగ్గర భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అస్సాంలో 5 స్థానాల నుంచి వాళ్ళ రెండోసారి అధికారంకి వచ్చినాం. 4 స్థానాల నుంచి హర్యానాలో మేము రెండవసారి అధికారంలోకి వచ్చినాం. ఏదైతే ఖచ్చితంగా ఒకప్పుడు 2 స్థానాల నుంచి వాళ్ళ 303 స్థానాలతో గెలుపు పరంపరగా కొనసాగుతూ ఇవాళ 303 స్థానానికి పార్లమెంట్లో చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఇప్పటి వరకు ప్రజల వైపు ఈ రాష్ట్రంలో మేము చూసినాం, ఇప్పుడు ప్రజలు మా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఒకసారి దృష్టి సారిస్తే ప్రజల ఆలోచన ఈ పార్టీని అధికారంలోకి తేవాలని భావించినటువంటి సందర్భంలో ఇంకా క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్ సిద్ధాంతపరంగా కానీ క్యాడర్ పరంగా కానీ బలమైనటువంటి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆకాంక్ష మేరకు గెలుపును సిద్ధించడం అనేటువంటి ప్రజల ఆశీర్వాదంతో అది అతి సులువైనటువంటి విషయం. నేను ఇందుకు స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే
ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారికి ఉన్నది ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకటి నాదెండ్ల, మరొకటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అంటే ఆ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మార్పు ఏ రూపంలో కోరుకుంటున్నారు అన్నప్పుడు, ఆ మార్పు ఎవరి రూపంలో కోరుకుంటున్నారు అన్న నిర్ణయానికి వచ్చినప్పుడు ఇంకా ప్రజల నిర్ణయం అనేటువంటి స్పష్టంగా ఉంటుంది. ఆ నిర్ణయం భారతీయ జనతా పార్టీ వైపు, ఆ ఆలోచన ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఉంది. ఆ నిర్ణయం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాబోతుంది. తత్కారణంగా వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఇవాళ భారతీయ రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోబోతుంది. కానీ మీరు భయపెట్టించో ఇంకేదో చేసో రాష్ట్రాన్ని క్యాప్చర్ చేసుకోవాలని చూస్తారు, కానీ నిజంగా బీజేపీకి అంత సీన్ లేదనేసి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. అంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇట్లాంటి అందరినీ దింపేసి భయపెట్టిస్తుంది తప్పించి గ్రౌండ్ లెవెల్లో అంత సినిమా లేదు బీజేపీకి అంటోంది. నిజమేనా సార్? అట్లనే చేస్తూ ఉంటారా మీరు? ఒక రాష్ట్రాన్ని క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం ఇట్లా ఒక దిక్కేమో భయపెట్టిస్తూ ఉంటారు, ఇంకో దిక్కేమో మీ పార్టీని కొంత స్ట్రెంగ్తెన్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అనేది టాక్. భారతీయ జనతా పార్టీ పట్ల, దర్యాప్తు సంస్థల పట్ల ఈ భావన, అభిప్రాయం ఎవరికి ఉంటుందండి? తాము నేరం చేసినాము, తాము తప్పు చేసినాము, ఎక్కడ మా మెడకు చుట్టుకుంటుంది అన్నటువంటి భావన ఉన్న వాళ్ళు తాము కోల్పోతున్నటువంటి ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ఈ రకంగా మాట్లాడతారు. దర్యాప్తు సంస్థలకు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మిషన్ 90కి సంబంధం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం మీద కోల్పోయినటువంటి నమ్మకం, మా పార్టీ పట్ల, మా నేతల పట్ల, మా నాయకుడి పట్ల పెరుగుతున్నటువంటి విశ్వాసం, మరి ప్రజల్లో వచ్చినటువంటి ఈ మార్పు ఏదైతే ఉందో అది ఈ రాష్ట్రంలో మా గెలుపుకు కారణమవుతుంది. అంతేగాని ఈ రకంగా వారు ఆరోపించడం ఏదైతే ఉందో, ఆరోపిస్తున్నటువంటి వాళ్ళు తాము అక్యూజ్డ్గా, అంటే తాము నేరం చేశామన్నటువంటి భావంలో, ఈ రకమైనటువంటి అభద్రతా భావంలో వారు మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. సార్, ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం అంటే మోడీ గారు కావచ్చు, షా గారు కావచ్చు, వాళ్ళు ఒక స్టేట్ ని ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటే సునీల్ బన్సల్ రంగంలోకి దిగి అంతా సెట్ చేస్తారట. నిజమేనా సార్? యూపీ ఎలక్షన్ తర్వాత సునీల్ బన్సల్ ను ఇక్కడికి పంపించింది కూడా అందుకే అంటున్నారు. కరెక్టేనా? సునీల్ బన్సల్ గారు 2 సార్ల ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించిన విషయం వాస్తవం. మరి అటువంటి అనుభవము, అటువంటి రాజకీయ చతురత, వ్యూహకర్త సునీల్ బన్సల్ గారిని తెలంగాణ రాష్ట్రానికి వారి ఇన్ఛార్జిగా మరో 2 రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాన్ని కూడా వారికి ఇవ్వడం అనేటువంటిది, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా ఇక్కడ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది. దాని ఆ ప్రక్రియను వీరి నేతృత్వంలో మరి దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం వారిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూపీ వ్యూహం అంటున్నారు, ఏంటి సార్ యూపీ వ్యూహం? ఏంటి యూపీది? సంస్థాగతంగా సమర్థంగా భారతీయ జనతా పార్టీ చిట్ట చివరి ఓటర్ వరకు కూడా యంత్రాంగాన్ని సిద్ధం చేయడం ఒకటి. భారతీయ జనతా పార్టీ యొక్క ఈ 8.5 సంవత్సరాల పరిపాలన కింది వరకు ప్రతి ఓటర్ వరకు చేరవేయడం ఒకటి. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, తద్వారా ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, ఈ రాష్ట్రం యొక్క దిశను మార్చడం కోసం ప్రజలు ఏ రకంగా వ్యవహరించాలనేటువంటి వారి ఆలోచనను మరింత, వారి చైతన్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది. అంతేకాకుండా రాజకీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమీకరణాలలో కానీ, సామాజిక సమీకరణాలలో కానీ, మరి రాజకీయ సమీకరణాలలో కానీ, ఇతరత్తా మరి ఒక రాజకీయ పార్టీ వ్యూహానికి ఎన్ని హంగులు, ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని కోణాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లడమే ఇది రాజకీయ చాణక్యం. ఆ చాణక్యం పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి మరి సునీల్ బన్సల్ గారు.
ఇప్పుడు ఈ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు కదా సార్, 24 నుంచి 29 వరకు. సో ఆ ఫోకస్డ్ గా మీ ప్లాన్ ఏంటి సార్? అంటే జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత అన్ని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగడం ఆనవాయితీ. ప్రస్తుతం మనం ఎన్నికల సంవత్సరంలో అడుగుపెట్టినాం. ఎన్నికల సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఇది ఒకవైపు అన్డిక్లేర్డ్ ఎలక్షన్ ప్రారంభమైనట్టే. అటువంటి సందర్భంలో పార్టీలు మరింత వేగంగా మరింత వ్యూహాత్మకంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో జరిగేటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కీలకం కాబోతూ ఉంటాయి. ఆ కీలకమైనటువంటి సమావేశాలుగా మనం భావించవచ్చు. ముందస్తు ఎలక్షన్స్ ఉంటాయి అని అంటున్నారు. ఇంకా ఎంత ముందస్తు ఎలక్షన్స్ ఉండొచ్చు? 6 months లేదంటే యాజ్ పర్ షెడ్యూలే అని కొంతమంది మీ వాళ్ళే అంటున్నారు. భయం వేస్తోంది కేసీఆర్కి కాబట్టి ఆయన రారు అని మీరే అంటున్నారు. లేదు ముందస్తుకు వెళ్తారని మీరే అంటున్నారు. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరంగం ఎవరికి అంతుపట్టండి. మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సౌజన్య గారు అంటే గతంలో ముందస్తుకు తయారై ముందుకు వెళ్ళాడు. మరి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఉప ఎన్నికల్లో ఓటమి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి, చావుదప్పి కన్నులొట్టమైనట్టుగా మునుగోడు సర్వశక్తులు ఒడ్డినా కూడా మునుగోడు త్రుటిలో మాత్రమే గెలుపు దక్కడం, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకునే ముఖ్యమంత్రి మరి ఏ రకంగా ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నటువంటి ఆర్థిక స్థితిగతులు మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి రేపుంటదా అనేటువంటి దిశలో ఆలోచన చేస్తే మీకు తెలంగాణ డెవలప్మెంట్ నచ్చట్లేదట సార్, మీరే ఇవ్వట్లేదంట కదా డబ్బులు. ఒకటండి, ఇవాళ అందరు హౌసింగ్ ఫర్ ఆల్ కింద దేశవ్యాప్తంగా 3,26,00,000 ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది కేంద్రం. ఒక్క ఉత్తరప్రదేశ్ లో 5 సంవత్సరాల కాలంలో 50 లక్షల ఇల్లు నిర్మాణం చేయడం. పక్క రాష్ట్రం మనతో పాటు రాష్ట్రంగా పాత ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో 20,70,000 ఇండ్లు అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే 20,70,000 యూనిట్లు 1,50,000 చొప్పున కేంద్రం సాంక్షన్ చేస్తుంది. ఎందుకు? వారు అర్హులైన వాళ్ళ జాబితాను కేంద్రానికి పంపించారు. ఈ రాష్ట్రానికి కేంద్రం పదే ఉత్తరాలు రాస్తూ అర్హులైనటువంటి ఇల్లు అవసరమైనటువంటి వాళ్ళ జాబితా పంపమనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జాబితాను పంపుతలేదు. 2 సార్లు దరఖాస్తులు తీసుకుంది, 2 సార్లు సర్వే చేసి మరి శాసనసభలో సంబంధిత మంత్రి 26,10,000 కుటుంబాలు ఇల్లు అవసరం ఉన్న కుటుంబాలు ఉన్నాయి. పక్కా ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇల్లే లేనటువంటి వాళ్ళు, అసలు చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఉన్నారు అనేటువంటి లెక్కలు చెప్పారు. ఈ లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ లెక్కలను కేంద్రానికి, ఈ దరఖాస్తుల వివరాలను కేంద్రానికి పంపమంటే మాత్రం పంపం. అంటే పేదలకు కేంద్రం ఒకవేళ తన వంతు వాటాగా 1,50,000 రూపాయలు ఇవ్వడం రాజకీయ దుర్బుద్ధితోని వీళ్ళకు నచ్చదు. దానివల్ల వచ్చేదానికి అడ్డుగా నిలుస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వమే. 50 కోట్ల మందికి దేశంలో ఆరోగ్య భరోసా ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ఎన్ని సంవత్సరాలు పెండింగ్ పెట్టిండ్రు. మరి పోరాటం చేస్తే దాన్ని అమలును నిర్వీర్యం చేస్తూ వ్యవహరిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఒక కుటుంబానికి 5 లక్షలు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలకు, అతిపేదలకు ఉపయోగపడేటువంటి మరి ఆరోగ్య బీమా పథకం అది. మేము ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం కదా, మాకెందుకు ఆయుష్మాన్ భారత్ అంటున్నారు? అంటే ఆరోగ్యశ్రీ 2 లక్షలే వస్తుంది. ఆరోగ్యశ్రీలో నిర్ధారణ ఖర్చులు కూడా మరి రోగ నిర్ధారణకు సంబంధించిన తర్వాత దాంట్లో జాయిన్. దీంట్లో రోగ నిర్ధారణ కూడా మరి ఈ స్కీమ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. మరొక విషయం ఏంటంటే 5 లక్షలు కదా, దీంట్లో కరోనా అటువంటిది. ఆరోగ్యశ్రీలో 650 రకాల వ్యాధులకు చికిత్స ఉంటే దీంట్లో 1,321 రకాల వ్యాధులకు చికిత్స.
అంటే పేదవాడికి ఆరోగ్యశ్రీ కొన్ని ఆసుపత్రులకు మాత్రమే పరిమితం. ఆరోగ్యశ్రీ కార్డు అప్లోడ్ చేయాల్సిన, అప్లోడ్ కాకపోతే ఒకవైపు హార్ట్ అటాక్ వచ్చి ఆయన ఐసీయూలో ఉంటే, ఒక పేషెంట్ ఐసీయూలో ఉంటే మరి అప్లోడ్ కాలేదు అన్న దాంతో ట్రీట్మెంట్ అనేటువంటి చేయాలన్నా వద్దా అనేటువంటి సందిగ్ధతలో ఆసుపత్రి డాక్టర్లు, ఆసుపత్రి మేనేజ్మెంట్ ఉంటాయి. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పేదలు మరి తమ ఒంటి మీద ఉన్న బంగారాన్ని, ఎక్కడన్నా గుంట భూమి ఉంటే గుంట భూమిని, మరి రేకుల కొటీరు ఉంటే రేకుల కొటీరును అమ్ముకొని చికిత్స చేసుకున్నటువంటి పరిస్థితి. అటువంటి ఇబ్బంది లేకుండా ఆసుపత్రి మెట్లెక్కుతూనే తమ ఫోన్కు అనుసంధానమైనటువంటి ఏదైతే బిలో పావర్టీ లైన్ కి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉంటుందో అది ఫోన్కు అనుసంధానమై ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా సంబంధిత ఆసుపత్రి ఎవరైనా చేరొచ్చు, అనువైనటువంటి హంగులు ఉన్నటువంటి, అనువైన నిపుణులైనటువంటి డాక్టర్లు ఉన్నటువంటి ఆసుపత్రి, అది జిల్లా కేంద్రంలో ఉన్నా, అది పాత తాలూకా కేంద్రంలో ఉన్నా, లేకుండా మండల కేంద్రంలో ఉన్న ఆ ఆసుపత్రి అవసరమైన మేరకు, నిర్ధారిత ప్రమాణాల మేరకు ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా దీంట్లో ఎటువంటి పైరవి లేకుండా, ఎటువంటి రికమెండేషన్ లేకుండా ఆసుపత్రి ఆయుష్మాన్ భారత్ లో నేను ట్రీట్మెంట్ చేస్తాను ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ ఎన్ఆర్ గారు, మీరు ఇన్ని చేస్తున్నామని మీరు చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో అసలు కేంద్రం ఏం చెప్తోంది తెలంగాణ ప్రజలకు ఎంతమందికి తెలుసు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని ఏంటంటే కార్యక్రమాలకు సంబంధించి బోర్డులు తొలగించుకోవడం, చెట్లకు అంటే హరితహారానికి నిధులు కేంద్రం ఇస్తే వాటికి ప్రచారం చేసుకునే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇచ్చేది తక్కువ, ప్రచారం ఎక్కువ, మీరే ఎక్కువ చేస్తున్నారంట సార్. సౌమ్య గారు, అంటే ఉదాహరణగా హరితహారం కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ఒక మొక్కకు నాటడానికి దాదాపు 70 రూపాయలు ఖర్చు వస్తుంది. అది నర్సరీలో పెంచడం కానీ, దానికి గుంత తీయడం కానీ, దాన్ని మొక్క నాటిన తర్వాత దానికి నీరు పోయడం కానీ, వీటన్నిటికీ 70 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల మొక్కలు నాటినట్టుగా లెక్కలు చెప్తుంది. దాంట్లో 70% మొక్కలు బతికి ఎదిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తాం. అట్లా అయితే దాదాపు 140 కోట్ల మొక్కలు మరి బతికి ఉండాలి. 12,769 గ్రామ పంచాయతీకి యావరేజ్ గా లెక్కేసినా కూడా 1,10,000 మొక్కలు మరి ఆయా ఊర్లలో కానీ, చిన్న తాండా 250 ఉన్నటువంటి తాండాకు కూడా మనం 1,10,000 మొక్కలు పంచుతాయి. అది ఎదిగినాయి అంటే అడవులలో తిరిగినట్టే ఉంటుంది. అంటే మొక్కల పేరు మీద కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఉపాధి హామీ కింద కానీ, మరి కంపా కింద కానీ 4,000 కోట్లు కంపా కింద ఉపాధి హామీ నిధులతోని మరి ఒక నర్సరీలు కానీ, ఈ గుంతలు తీయడం కానీ, నీరు పోయడం కానీ ఈ కార్యక్రమాలు చేస్తారు. వీటన్నిటికీ నిధులు ఇచ్చినటువంటి నిధులను మరి దిగమింగినటువంటి పరిస్థితి ఉంది. మొక్కల హరితహారం పేరు కింద నిధులను ఆహారంగా మిగుతున్నటువంటి ప్రభుత్వం ఇది. అంతేకాదు ఇవాళ మీరు గమనించారు, సర్పంచ్లు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు? కేంద్రం 73-74 రాజ్యాంగ సవరణ కింద నిధులు ఇస్తే ఆ నిధులను నేరుగా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం తాను దాంట్లో దఖలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాటికి సంబంధించి నిధులను ఆపినటువంటి దారుణం ఈ ప్రభుత్వం చేస్తాం. అది లోకల్ బాడీస్ హక్కు, అవి స్థానిక సంస్థల హక్కు. కేంద్రం పర్ క్యాపిటా తలసరి 880 రూపాయలు గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఇస్తుంది. తలసరి 560 రూపాయలు అర్బన్ పాపులేషన్ కి ఇస్తుంది. ఆ రకంగా ఆ లోకల్ బాడీస్ మెయింటెనెన్స్ కోసం కేంద్రం నిధులు ఇస్తే తాను నిధులు ఇవ్వాల్సిన దగ్గర వాటికి సైంధవుడుగా అడ్డపడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. మేం బాగా చేయలేదా, మీరెందుకు డైరెక్ట్ ఇవ్వడము, మేము ఇస్తాం కదా అని బీఆర్ఎస్ చెప్తోంది. అందులో ఇప్పుడు నష్టపోతోంది, మీ ఇద్దరి మధ్యలో నష్టపోతోంది సర్పంచులు అండ్ గ్రామీణ ప్రాంతాలు. ఎందుకు సార్ దీనికి ఒక సొల్యూషన్ ఎందుకు రావట్లేదు? ఇంకెంతమంది చావాలి? సర్పంచులు చాలా మంది చనిపోతున్న సిచ్యువేషన్ ఉంది. ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ సార్. ఆరోపణ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా మాకు ఇస్తలేరు అని చెప్పి టిఆర్ఎస్ సర్పంచులే ఆరోపణ చేస్తారు. 17 మంది ఆసిఫాబాద్ నియోజకవర్గంలో
పార్టీకి రాజీనామా చేసిన సర్పంచులు, టిఆర్ఎస్ సర్పంచ్. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదానికి ఇది నిలువుటద్దాం. మరి వాళ్ళ గ్రామాలకు సంబంధించి నిధులు ఈ రకంగా ఇస్తా ఉంటే, గ్రామాలకు ఇవాళ అంగన్వాడీకి సరుకులు కానీ కేంద్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీ వర్కర్స్ శాలరీస్ సగం కేంద్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్న భోజన పథకానికి ఉచితంగా బియ్యం కేంద్రం ఇస్తుంది. వంట ఖర్చులకు సగం కేంద్రం ఇస్తుంది. మరి ఉచితంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా బియ్యం ఉచితంగా కేంద్రం ఇస్తున్నటువంటి పరిస్థితి. అది కాకుండా ఆరోగ్యానికి ఈ రాష్ట్రంలో వెచ్చించేటువంటి డబ్బులో 70% కేంద్రమే నిధులిస్తూ సమకూరుస్తున్నటువంటి పరిస్థితి. మరి అంటే ఏ మీ అంశం నినాదం తీసుకున్నాం? డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటే ఇదేనా? అంటే పైన మీరే ఉండాలి అండ్ రాష్ట్రాల్లో మీరే ఉంటే అదే అభివృద్ధి అట్లాగే సాధ్యమవుతుంది అని చెప్తున్నారా? ఇక్కడ ఏం సౌమ్య గారు, జరగట్లేదు అంటారా? మేము డబుల్ ఇంజన్ సర్కార్ అంటే 2 ఇంజన్లు మొత్తం బోగీలను గుంజుకొని మరి లక్ష్యానికి చేర్చుకునే అభివృద్ధి అనే లక్ష్యాన్ని సాధించడం కోసం. ఇది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కారు డబ్బులు గుంజే సర్కార్ తప్ప డబుల్ ఇంజన్ సర్కార్ కాదు కదా, సింగిల్ ఇంజన్ సర్కార్ కూడా కాదు. డబ్బులు గుంజే సర్కార్ ఇక్కడ ఉంది. అటువంటి దురవస్థ నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్తును మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం. కానీ ఇప్పుడు ప్రధాని మోడీ పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది సార్. ఎక్కడి నుంచి పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? రకరకాల ప్లేసెస్ చెప్తున్నారు. అందరూ ఖమ్మం మీదనే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఏముంది సార్ ఖమ్మంలో? అందరూ ఖమ్మంకి ఎదిగిపోతున్నారు. ఖమ్మంకు సంబంధించి బలమైనటువంటి పట్టున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి స్థితి ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ ఎవరు చేరుతున్నారు సార్? ఎవరు చేరుతున్నారు? పెద్ద మీరు నాయకులు ఎవరైనా వస్తున్నారా? రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, చెప్పండి సార్. ఎవరు పెద్ద నాయకులు ఎవరైతే వాళ్ళు అంటే బలమైన నాయకత్వం ఖమ్మంలో ఎవరుంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సమయం ఆ విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఇకపోతే ఇవాళ అక్కడ పార్టీని కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ సభను అక్కడ పెట్టి ధైర్యాన్ని నూరిపోసే దానికోసం కానీ, కోల్పోతున్నటువంటి స్థైర్యాన్ని తన నాయకత్వం కానీ కార్యకర్తలకు కానీ కూడగట్టడం ఇవాళ అక్కడ సభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి దానివల్ల అక్కడ పార్టీ పట్టు తప్పిపోతుంది అనేటువంటి విషయం తెల్లమైతా ఉంది. అక్కడ ఓన్లీ బీఆర్ఎస్ కి ఉన్న సీట్ ఒకటి సార్. తర్వాత వేరే వేరే వాళ్ళని చేర్చుకున్న తర్వాత ఖమ్మంలో పాగా వేశారు. దట్స్ ఫైన్. మీరందరూ ఎందుకని ఖమ్మంని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది? అన్ని జిల్లాల్ని వదిలేసి ఖమ్మంకి ఎందుకు పోతున్నారు సార్ అందరూ? అంటే 2 స్టేట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని అట్లేమన్నా ప్లాన్ చేస్తున్నారా అన్ని పార్టీస్? మేము అన్ని జిల్లాల మీద దృష్టి సారించినాం. దాంట్లో భాగంగా ఖమ్మం మీద కూడా దృష్టి సారించినాం. తత్కారణంగా మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు అక్కడ ఉన్నటువంటి బలమైన నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉప్పొందినటువంటి బీఆర్ఎస్ నాయకులు తట్టాబుట్ట జరుపుకొని ఖమ్మంకి వెళ్ళినటువంటి పరిస్థితులు వెళ్తున్నాడు. ఇవాళ ఈ రకం ఖచ్చితంగా మాకు రాష్ట్రం 119 సీట్లు మాకు ప్రధానమే. 119 సీట్ల మీద భారతీయ జనతా పార్టీ పూర్తి శక్తిని వినియోగిస్తాం. కానీ చేరికల కమిటీ కూడా ఒకటి ఉంది మీకు. దానికి చైర్మన్ ఐ థింక్ ఈట్ల రాజేందర్ గారు కూడా. కానీ మీరు అనుకున్నంత నాయకులు ఎవరు చేరినట్టు కనిపించట్లేదు. ఎందుకని? అంటే ఎలక్షన్స్ కోసం అన్ని లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చూస్తున్నారా లేకపోతే ఎట్లా సార్? ఆల్రెడీ మీ దగ్గర అంటే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే గ్రౌండ్ లెవెల్ నుంచి మీతో పాటు ఉన్నారో ఈ ఉద్యమం టైం ఆర్ మీ పార్టీ బలోపేతం టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా టికెట్స్ రావా? ఆల్ ఆఫ్ సడన్ ఎవరైతే ఎన్నికల మూవ్మెంట్ అప్పుడు వచ్చిండ్రో వాళ్ళకే ఇచ్చేస్తారా ఏంటి? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరి కార్యకర్తలుగా అనేక సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వాళ్ళకి, అదే రకంగా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి భారతీయ పార్టీ బ్యాలెన్స్ చేస్తుంది, సమతుల్యం. అంటే మేమే ఉంటాము అని అంటే మరి మిగతా ఈ పార్టీకి మిగతా వాళ్ళు వస్తుంటే ఈ సిద్ధాంతాన్ని విశ్వసించి ఈ పార్టీ ఈ నేతృత్వం అడుగు కలిపి మరి ప్రజల్లోకి వెళ్ళడానికి వస్తుంటే
తప్పనిసరిగా స్వాగతించాల్సినటువంటి కర్తవ్యం భారతీయ జనతా పార్టీ నేతృత్వానికి ఉంది. భారతీయ జనతా పార్టీ దానికి అనువుగా మరి వచ్చే వాళ్ళు ఎవరు ఎవరు వస్తున్నారు, మరి ఎవరిని కలవాలనేటువంటి సందిగ్ధత అనేటువంటిది లేకుండా ఒక స్పష్టంగా ఒక కమిటీని వేయడం జరిగింది. అంటే సహజంగా రాష్ట్ర పార్టీ నేతృత్వాన్ని కలవడం అనేటువంటి మరి సంగ్రామ యాత్ర ఒకవైపు కొనసాగుతున్నటువంటి సందర్భంలో వారితో ఆలోచించి విచారించేటువంటి విషయంలో మరి సీనియర్ నాయకుడిగా అనుభవం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు ఆ కమిటీకి అధ్యక్షత వారి నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. మరి దీన్ని పార్టీలోకి వచ్చే వాళ్ళను మరి హక్కున చేర్చుకోవడం అనేటువంటిది పార్టీ నిర్ణయం. మరి ఇది ప్రజల కోసమే, ప్రజల్లో అభిమానం ఉండి ప్రజలకు సేవ చేయాలనేటువంటి తపనతో వచ్చే వాళ్ళని చేర్చుకోవడం కోసం ఈ రకంగా చేరికల కమిటీ. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ దగ్గర సమర్థత ఉన్నది. మరింత బలాన్ని చేకూర్చుకోవడం కోసం వచ్చే వాళ్ళని చేర్చుకోవడానికి మేము సిద్ధంగా. రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు మారబోతున్నారు అన్న టాక్ కూడా చాలా వినిపిస్తోంది సార్. ఆల్టర్నేట్ డే ఐ థింక్ మొన్నటి నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఈ వార్త ఉంటుంది. ఏది లేకుండానైతే డినై చేయొద్దు సార్, ఏది లేకుండానైతే ఈ వార్త రాదు. ఈట్ల రాజేందర్ గారే ఉండబోతున్నారు అనేది కూడా ఒక టాక్ ఉంది. సో ఏంటి సార్? పార్టీ టెన్యూర్ అంటే 3 years టెన్యూర్ పూర్తవుతున్నటువంటి సందర్భంగా అన్ని స్థాయిల్లో కూడా అన్ని స్థాయిల్లో జిల్లా కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ, మరి అఖిల భారత కమిటీ కానీ, ఇవన్నీ కూడా మరి మరో టెన్యూర్ కోసం రెన్యువల్ కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆల్టర్నేటివ్ తోని రావాల్సినటువంటి అవసరం. ఇది భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రక్రియ. ఆ ప్రక్రియ ఆ టెన్యూర్ పూర్తయినటువంటి సందర్భంగా సహజ అంటే రాజకీయాల్లో ఇటువంటి ఊహాగానాలు అనేటువంటి సహజమైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం, భారతీయ జనతా పార్టీ ఎజెండా కోసం కార్యకర్తలు క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్ గా కృషి చేస్తారు. నేతృత్వం ఎవరు వహిస్తారు అనేటువంటి దాని విషయంలో పార్టీ నాయకత్వం ప్రజల కార్యకర్తల మనోభావాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఎవరు నాయకులు అనేటువంటిది ఎవరైనా కానీ అదే తీరున పనిచేసేటువంటి మనస్థితి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అందుకని ఈ విషయంలో చర్చ అనేటువంటిది రాజకీయాల్లో ఊహాగానాలు, మీడియా ఈ రకం చర్చించడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. దాని మీద నేను ఇంకా ఆ చర్చలోకి నేను పోవాల్సినటువంటి అవసరం. ఓకే సార్, మీరు చెప్పకనే చెప్పినట్టున్నారు. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఉండొచ్చు అని నాకైతే అర్థమైంది. ఏదైతే భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేటువంటి విషయంలో బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర రూపంలో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అనేక బహిరంగ సభలను నిర్వహించడం అనేటువంటిది దిగ్విజయంగా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. భారతీయ జనతా పార్టీ పోరాటం సంజయ్ గారి నేతృత్వంలో సమర్థవంతంగానే పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అధికారం కోసం భారతీయ జనతా పార్టీ కొట్లాడుతున్నారు. ఈ అధికార పార్టీ యొక్క దాష్టికాల మీద కొట్లాడుతూ ఉంటారు, ప్రజల పక్షాన పోరాటం చేస్తారు. ఇటువంటి సందర్భంలో అంటే ఎప్పుడు ఏది పార్టీ ఈ రకంగా ఊహాగానాలు అనేటువంటి ప్రజల్లో రాజకీయ పరమైనటువంటి ఊహాగానాలు అనేటువంటి సహజమైనటువంటి విషయం కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. సార్, క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది అట. సో క్యాబినెట్ విస్తరణలో ఎవరికి ఛాన్స్ ఉండొచ్చు సార్? వేచి చూద్దాం సార్. మీ వ్యూలో ఎవరు ఉండొచ్చు? ఊహాగానాలు అంటే ప్రధానమంత్రి పరిధిలో ప్రధానమంత్రి నిర్ణయించే వరకు దాని మీద అంటే మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఊహాగానాలు చేయొచ్చు అని ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా దాని మీద అభిప్రాయాలు చెప్పడము, ఆలోచన అనేటువంటిది సంబంధించిన. మీ పార్టీ నుంచి అంటే సీఎం క్యాండిడేట్ ఎవరు సార్? సీఎం ఎవరు కావచ్చు పార్టీ అధికారంలోకి వస్తే? మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని అభిప్రాయపడితే పార్టీ అధిష్టానం వారిని నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇంటర్నల్ డెమోక్రటిక్ సిస్టమ్ లా పార్టీ
జనరల్ ఎలక్షన్స్ తర్వాత మెజారిటీ వచ్చినటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం జరిగింది. ఓకే సార్, మ్యాజిక్ ఫిగర్ ఒకవేళ రీచ్ కాకపోతే ఎవరితోనైనా అలయన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఆ దిశగా కూడా ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రాలుగా 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కానీ ఎప్పుడైనా ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పే ఇచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా మన దగ్గర హంగ అసెంబ్లీని ప్రజలు సందిగ్ధతో కూడినటువంటి మ్యాండేట్ ఎప్పుడు ఇవ్వలేదు. స్పష్టమైన తీర్పే ఎప్పుడైనా ఇచ్చారు. కానీ 119 నియోజకవర్గాలు ఉన్న మన స్టేట్ లో సార్ ఎన్ని పార్టీస్ వచ్చాయో మీకు తెలుసు. అంటే బిఎస్పి ఉంది, ఇప్పుడు షర్మిల గారి పార్టీ వస్తోంది, దెన్ కోదండరామ్ గారి పార్టీ ఉంది, ఇట్లా చాలా ఒక 7-8 పార్టీస్ వచ్చేసాయి. సో అందరూ అట్లా ఓట్లు చీల్చుకుంటా పోతూ ఉంటే, సీట్లు కూడా చీల్చుకుంటా పోతూ ఉంటే ఎవరితోని అలయన్స్ ఉండే ఛాన్స్ ఉంది మరి? పార్టీలు ఎన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నా కూడా ప్రజల్లో ఎవరికి ఇవ్వాలనేటువంటి విషయంలో స్పష్టత ఉంటుంది. వారికి స్పష్టమైన మెజార్టీని అది ఆ టెండెన్సీ అనేటువంటిది, ఆ ట్రెండ్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి ప్రతిస్పందన ఉంటుంది. అది చరిత్ర అదే చెప్తుంది, భవిష్యత్తు కూడా అదే రకంగా జరుగుతుంది. ఆల్రైట్ సార్, మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది? నేను నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేస్తాను. నేను ఒకసారి పార్లమెంటుకి పోటీ చేయడం జరిగింది, 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. అందుకని పార్టీ అభిప్రాయం, ఆలోచన, కార్యకర్తల మనోభావాలు వీటికి అనుగుణంగా ఏ క్షేత్రం ఏ రకంగా దేనికి పోటీ చేసేది అనేటువంటిది నిర్ధారణ. మొత్తం నిజామాబాద్ లో అయితే 9 నియోజకవర్గాలు ఉన్నాయి కదా సార్? 9 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 9 నియోజకవర్గాల్లో ఎన్ని గెలవబోతోంది సార్ ఈసారి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూస్తా ఉంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల చాలా కసి ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి రోజుల్లో ఈ సీటు ఆ సీటు అని కాకుండా కొన్ని సీట్లకే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి టిఆర్ఎస్ ఉంది. మరి ఆ కొన్ని సీట్లలో ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్ని మిగులుతాయి టిఆర్ఎస్ అన్నదే ప్రశ్న. ఎన్ని బీజేపీకి వస్తాయి అన్న దానికంటే అసలు మిగులుతాయా లేవా అన్నది బీఆర్ఎస్ కు మిగులుతాయా లేవా అన్నదే ప్రశ్న. సో మొత్తం టోటల్ స్వీప్ చేయబోతోందా సార్? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ముందున్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి వాతావరణమే గోచరిస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.